హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లెడ్డి. ఇవాటి వ్లాగ్ ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే మీరు thumbnail చూసేసారు అనుకుంటున్నా. అండ్ మీ వాటి రెసిపీ అయితే ఇలా చందమామలు ఉంటాయి కదా, అండ్ వైట్ ఎల్లో చందమామలు, అవి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫాస్ట్గా. అండ్ ఫాస్ట్గా అంటే నేను చూపించే విధంగా ఫాస్ట్గా చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్గా అని చెప్తున్నా. అండ్ సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అక్కడ మిక్స్ చేసుకుంది కాక ఇక్కడ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. గుంత పొంగనాలు పెనం అంటారు కదా, మీ భాషలో ఏమంటారు మాకు తెలియదు. మా దిక్కైతే గుంత పెనం, పొంగనాల పెనం అంటారు, పుల్లుంటల పెనం అంటారు, చాలా విధాలుగా అంటారు. చెప్పాను కదా, మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే స్టవ్ వెలిగించుకొని గుంత పెనం అయితే పెట్టుకున్నాను. ప్యాన్ అయితే పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా మొత్తం వాటర్ ఇమిరిపోవాలి. తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా పెనంకు మొత్తం అంటేటట్టుగా నేనైతే ఆయిల్ పోసుకున్నా. కాసేపు కానియాలి అలానే, ఇలా పొగలు వచ్చేంత వరకు. పొగలు వచ్చిన తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎగ్ సాల్ట్ వేసి కలిపాం కదా, అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ కిందికి పైకి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసిన తర్వాత గుంత పెనంలోకి వేసుకోవాలి. ఆమ్లెట్ తిన్నా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. నేనైతే గుంత పెనంలో అయితే ట్రై చేస్తున్నా. మీరు కూడా ఆమ్లెట్కైనా వేయచ్చు. ఇలా రాని వాళ్ళు ఉంటే అండ్ పెనం లేని వాళ్ళు ఉంటే నేనైతే ఇలా వేస్తున్నా గుంత పెనంలో అనమాట. ఇలా మొత్తం అన్నిటికీ ఫుల్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఫస్ట్ టైం కదా వస్తుంది. అంటే వంట ఫస్ట్ టైం అలా అని కాదు, కానీ అన్ని రెసిపీస్ చేస్తా అలా అని ఏం కాదు, కానీ ఈ వంట మాత్రం కొత్త కదా, అందుకు ఇలా మంచిగా ఫుల్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మిగిలింది చూసారా, అది రెండో టిప్కి వేసుకుందాం. అలా హీట్ వచ్చేది చేతికి, అండ్ అలానే ఉడకదనమాట, త్వరగా కాలిపోతాయి, మాడిపోతాయి అనమాట. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ ఆయిల్ అయితే వేసుకోవాలి పైన ఇలా మంచిగా. ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, లో ఫ్లేమ్ ఏం అవసరం లేదు. అండ్ ఇలా సైడ్ లేయర్ అనేసి ఇలా ఒకసారిగా క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నా అయిందో లేదో అనేసి. ఒకటి చూశాను అయింది. మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా అయితే అక్కడ మంచిగా ఇలా చూడండి, ఇలా మొత్తం తిప్పుకున్నాను. ఇలా ఏమంటారు నేను చూపించే విధంగా అలా చెక్కాలి. ఎందుకనేసి టుప్ అని పాప్కార్న్ తినలేస్తాయి అనమాట. నా చేయి మీద కూడా పడింది, అది నేను తీయలేదు, వీడియో క్యాప్చర్ చేయలేదు కాబట్టి చెప్తున్నా ముందు జాగ్రత్త. అందుకే రెండో టిప్లో కూడా అలానే చేశాను, మీకు ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నాను. ఇలా అనమాట మొత్తం కాయిందో లేదో చూసుకుంటున్నా. ఏమవుతుందేమో అనుకుని నేను కూడా ట్రై చేస్తున్నా. కన్ఫామ్ మంచిగా అవుతుందని అనుకుంటున్నా, సక్సెస్గా వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే మంచిగా ఏమంటారు నేనే ఫోకస్ అంతా పెట్టి చేస్తున్నాను అనమాట. టెస్ట్ చేస్తున్నా అయిందో లేదో అనేసి. మొత్తానికి అయితే అయింది. ఇంకా కాలంతికి అయితే తిప్పి పెట్టాను. అండ్ ఇప్పుడైతే మనం కాలంతికి రోస్ట్ చేసుకుందాం. మళ్ళీ ప్లేట్లోకి వేద్దాం. అంత అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసుకుందాం సైడ్కి. నేనైతే మొత్తం తీసుకుంటున్నా ప్లేట్లోకి. ఇలా ఏం మిగిలించడం లేదు, మిగిలిచ్చిన ఏం చేసుకుంటారు అది ఎందుకనేసి మొత్తం తీసుకుంటున్నా. వేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ రెండో టిప్ వేసుకుంటున్నా. రెండో టిప్కి వేసుకోవాలి ఎందుకంటే మిగిలింది కాబట్టి. అండ్ ఇలా చూసారా సూపర్గా వచ్చాయి అనమాట. స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ వస్తుంది. అండ్ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కాలుతుందని చెప్పాను కదా, ఆయిల్ వేసేప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఫస్ట్ టైం అయితే పెట్టాను, ఇప్పుడు పెట్టాను అనుకోని వేసాను, మీద పడింది అనమాట. మొత్తం ప్లేట్లోకి అయితే తీసుకున్నా. స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఇంకా మొత్తం అయితేలకి ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కటి సక్సెస్ అవుతుంటే ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మీద పడి కాలిందనమాట. అండ్ మళ్ళీ ఒకసారి కలిపుకొని వేసుకుందాం. ముందు వేసుకున్న విధంగా అయితే వేసుకొని ఇలా లాస్ట్లో మిగిలించకుండా ఏది కొద్దు అంటే అందులోకి వేసానమాట. కొంచెం మిగిలింటే ఇలా మళ్ళీ పడిందనమాట నా చేయి మీద. ఎందుకంటే ఇది మొత్తానికి అయితే అయిపోయింది. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కాల్చుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ కాల్చుకునేంత వరకు కాల్చుకొని ఇదిగోండి ఫ్రంట్ ఇంకా బ్యాక్. ఫ్రంట్ అయితే ఫ్రై అయింది, బ్యాక్ అయితే తిప్పుతున్నా. ఇదిగోండి ఇలా మొత్తం వేసుకున్నాను. ఏది కుదవాలనుకుంటే అది వేసుకుంటున్నాను. అండ్ చాలా వీడియోలకి డబ్బింగ్ అయితే చెప్పాను. ఎలా ఉందో కామెంట్ చేయండి నా వాయిస్ ఓవర్. అండ్ నా వాయిస్ బాగుందా అండ్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ అయితే రోస్ట్ అయిపోయినాయి కాబట్టి బ్యాక్ ఇప్పుడు కాల్చుకుంటున్నాం.
అతుకపోతున్నాయి. అతుకపోకుండా ఆయిల్ వేసుకోవాలి. ఈజీగా వచ్చేది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే. అందుకే అనమాట ఆయిల్ ఎక్కువ వేసుకోమని చెప్తున్నా. మళ్ళీ ట్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు దానిపైన. ఇది కూడా మంచిగా ఏమంటే డోరామ్యాన్ బిస్కెట్స్ ఉంటాయి, డోరామ్యాన్ ఉంటుంది కదా దోశ, అలా వచ్చింది అనమాట. అలా రోస్ట్ అయింది, సూపర్ అనిపించింది నాకు. అండ్ ఒక్కొక్కటి ఆమ్లెట్లు ఇలా మంచిగా అవుతుంటే ఆనందం తట్టుకోలేకపోతున్నా. సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. సో లాస్ట్కి సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో చూసేయండి మీరే ఎలా వచ్చింది అనేసి. మంచిగా రెండు పక్కల రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లోకి సపరేట్ తీసుకుందాం. ఆ ప్లేట్లోకి అనమాట ఇలా అన్నీ తీసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాను అనమాట నేను. ఇలా తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అండ్ ఆ లోపల ఖాళీగా ఉండే లోపల మనం టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకుందాం. చాప్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. మనం ఏమైతే కర్రీ వేసుకున్నామో ఆ కడాయి అనమాట. కడాయి పెట్టుకున్న తర్వాత ఈ గుంత పొంగనాలు చూసారా ఎంత బాగా చేయాలి, అది చూపిస్తున్నాను అనమాట. అండ్ కడాయి మంచిగా పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ సరిపడే ఆయిల్ అయితే వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. గుంత పొంగనాలు బాగున్నాయి అనేసి నాకు నచ్చాయి. ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అని చెప్పాను కదా, ఇదిగోండి. ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి ఫస్ట్ అయితే వేసుకోవాలి. మంచిగా లైట్ బ్రౌన్ అండ్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను చూపించే విధంగా. అండ్ ఒక్కసారి ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నా. మిక్సింగ్ అయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తా, చూసేయండి. ఇలా అయితే మంచిగా అయిందనమాట. ఇలా అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ అని చెప్పాను కదా, మాడ అంటుకోకుండా అలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒకటైతే మిస్ అయింది, కరివేపాకు మీకు క్యాప్చర్ చేయలేదన్నమాట వీడియో, అది కూడా వేసాను చూసేయండి. అండ్ ఇక్కడైతే మనం టమాటాస్ కూడా వేసుకొని, ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మంచిగా గుజ్జు అయింది కదా, అలా అయిన తర్వాత హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము చెప్పాం కదా చాలా వీడియోలో, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ మేము హోమ్ మేడ్ అల్లం పేస్ట్ వాడతాం అనేసి. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపడా వేసుకోవాలి, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నేనైతే మిక్స్ చేసుకుంటున్నా ఇక్కడ మంచిగా, మీరు కూడా మిక్స్ చేసుకోండి. అండ్ చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్ కూడా క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే హడావిడిగా అన్ని దగ్గర తెచ్చుకొని వీడియో తీసేవాళ్ళంటే మంచిగా చేయొచ్చు అనమాట. నాకు వీడియో వాళ్ళు తీసేవాళ్ళు లేరు కాబట్టి చెప్పాను కదా, వీడియో తీసేవాళ్ళు లేరు అనేసి. ఇలా మంచిగా బురగ వచ్చేంత వరకు రావాలి. తర్వాత ఇలా గుంత పొంగనాలు మనం ఆమ్లెట్ వేసి పెట్టాం కదా ముందుగా, అది అందులో వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి చేపలు తిన్నా ఇడ్చుకోవాలన్నమాట. మొత్తం వేస్తే ఉంట అలా అయిపోతాయి. అండ్ ఏమంటారు, ఒకటేసారి గుంట అయిపోతుంది. అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసామనుకోండి మీద పడుతుంది, వేడి పులుసు సుర్రుమంటుంది చేయి మీద పడి. అందుకే అనమాట అలా ఇడ్చుకుంటున్నాను. చేపలు తిన్నా ఒక్కొక్కటి చిన్నగా ఇడ్చుకుంటున్నాను అనమాట. భయపడతా అండ్ సక్సెస్ కూడా అవుతుందని ఫుల్ హ్యాపీ. అండ్ ఎలా ఉంటుంది ఏమనేసి ఫైనల్ వర్క్ చూస్తారని అనుకుంటున్నా. ఇలా మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు కూడా చూపిస్తా చూడండి. ఇలా అనమాట, ఇలా అయితే అయింది, సూపర్ అనిపించింది నాకైతే. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసేపు ప్లేట్ పెట్టుకొని పక్కకి వెళ్దాం. అండ్ మళ్ళీ ప్లేట్ తీసిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ప్లేట్ ముయ్యాలి అనమాట. ఇది రెండోసారి ప్లేట్ మోయటం. ఫస్ట్ టైం మీకు కూడా క్యాప్చర్ చేయలేదు చెప్పాను కదా, వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అనేసి. అందుకే అనమాట ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ప్లేట్ మూసేసి మళ్ళీ ఇప్పుడైతే మనం చూసేద్దాం పదండి ఎలా అయిపోతుందో. ఆ తృప్తి తట్టుకోలేకుండా అవుతుందా అనేసి అందులో మళ్ళీ ఆ స్మెల్ చూస్తేనే ఆహా, ప్లేట్ ఓపెన్ చేసిన సూపర్ స్మెల్ వస్తుందన్నమాట. అండ్ ముందైతే మనం సాల్ట్ వేసుకోకూడదు ఆమ్లెట్లు, అప్పుడు గుంత పొంగనాలు ఆమ్లెట్లు అయితే వేసుకోవాలి. పులుసులు అయితే వేసుకోలేదు. తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే ఇంకా అంతే అనమాట. అది మనం తినాల్సింది కాదనమాట. మమ్మీ వాళ్ళు తరిమి కొడతారు అలా చేస్తే. అందుకే అనమాట ఏమంటారు, ఫస్ట్ టైం కదా ఈ రెసిపీ చేయడము, అందుకే నేను నిదానంగా కొంచెం వేసుకొని టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఎందుకంటే సాల్ట్ సరిపోయిందా లేదా, ఎలా అయింది ఏమిటనేసి. అండ్ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా అయితే అయిందనమాట. చూసేయండి, ఇలా మంచిగా పొంగుతుంది. అండ్ ప్లేట్ మూద్దాం. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం. చూసిన తర్వాత ఆతృత చెప్పాను కదా, స్మెల్ సూపర్ అంటే సూపర్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. కర్రీ స్మెల్ అయితే సూపర్ అనమాట. ఇంకా వేసుకొని తింటే ఆహా,
ఇలా అందరితో కలిసి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలానే మీరు కూడా ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా మెచ్చుకుంటారు మీకు వంటలు వస్తాయని. ఇలా మంచిగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్లైక్ మాత్రం మర్చిపోద్దండి. ఇంకా చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైక్ మాత్రం ట్రింగ్ ట్రింగ్ అని